అట్లాంటి దాంట్లో ఒకడు శివ వెళ్తురు తన లైఫ్ ని స్పాయిల్ చేసుకొని ఏదో డబ్బులు కావాలా లేదంటే వాడి లైఫ్ స్పాయిల్ కావాలా? ఒక ఇండస్ట్రీలో ఒకడు తొక్కుతాడు, ఒకడు ఆడుకుంటాడు, ఒకడు వాడుకుంటాడు. నేను వాడు చీటర్. ఆయన జీవితం స్టార్ట్ చేసిండు ఒక టాలెంట్ తోటే. ఆయన జీవితం ప్రాజెక్టే లాస్ అయితే డబ్బులల్లా పాయ కదా. కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు తిప్పుకుంటాడు, రేపు చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని ఎంతమందిని ఈ కృష్ణనగర్ ఇండస్ట్రీలో వాడుకుంటున్న వాళ్ళు లక్షల మంది, కొన్ని వేల మంది కాదు లక్షల మంది. రోజుకి నువ్వు నా ఇంటర్రా, నీ జీవితం మారుతుంది నా ఇంటర్రా అని చెప్పి ఊకే ఎట్టి వాని పనులన్నీ వదులుకొని తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది లేరు. నేను హనుమంత్ యాదవ్ లైఫ్ ఫైల్ చేయాలంటే నాకు ఎంతసేపు పట్టదు. నా దగ్గర స్క్రీన్ షాట్లు లేవు, నా దగ్గర ఫోన్ పే హిస్టరీ లేదా. అవడానికి సుమారుగా ఎంత టైం పడుతుంది? ఇదే చాలా మంది మీడియా వాళ్ళని అడుగుతున్నారు. మీరు ఒక యాంకర్ కావచ్చు, ఒక సోషల్ మీడియా సోషల్ ప్లాట్ఫామ్ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, మీరు ఒక లైఫ్ స్టార్ట్ చేస్తే ఎన్నెండు పడుతుంది? ఖచ్చితంగా రిటర్న్ చేస్తే నాకు కొంచెం టైం కావాలా అని అన్నాడు. శివ వెళ్తురు ఎవడో బీ తెలియదు. 9 months వరకు వచ్చింది. 9 months అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? నిన్ను డామినేట్ చేస్తున్నాడు, నిన్ను బెదిరిస్తున్నాడు, అప్పుడు నువ్వు వెళ్ళు. సపోర్ట్ చేస్తలేను, సామాన్యుడిగా మాట్లాడుతున్నా. వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్. శివ వెళ్తురు సపోర్ట్ చేస్తలేను, సామాన్యుడిగా మాట్లాడుతున్నా. ఎందుకు ఇవన్నీ ముచ్చట్లంటే పరశురామ్ అనే వ్యక్తి దగ్గర 4-5.5 లక్షలు తీసుకున్నాడు అని చెప్పి ఓకే ఎలిగేషన్స్ వస్తున్నాయి. నీకు ఒక ప్రాజెక్టు కావాలని నువ్వు అతని దగ్గరికి వెళ్ళినావు. ఒక రైతైనా కానీ, ఒక సామాన్యుడైనా కానీ, ఒక బీదవాడైనా కానీ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళినావు. ప్రాజెక్టు కావాలి, ఇంత పైసలు అనే డీల్ ఓకే చేసుకున్నావు. ఈ ప్రాజెక్ట్ అంతా ఓకే అయిన తర్వాత నాకు వద్దన్నా, నాకు పైసలు కావాలి అని అన్నావు. అరే నువ్వు ప్రాజెక్ట్కి పైసలు ఇచ్చినప్పుడు నీ పైసలు అనేది వాడి పాడేస్తారు. ఏదో ఒక విషయానికో దేనికో ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని చెప్పు కామన్గా ఎవడైనా అయిపోతాయి కదా. సరే నీకు ప్రాజెక్ట్ వద్దన్నప్పుడు వద్దు, నాకు కాదు, కూడదు అని ఆపితే అది తప్పు. అట్లా ఆపకుండా నేను నీకు ఖచ్చితంగా చేస్తా, ఖచ్చితంగా రిటర్న్ చేస్తా, నాకు కొంచెం టైం కావాలా అని అన్నాడు. చూడు రీసెంట్గా ఆయన చెప్పిన మాటలే విందాం. మన శివ వెళ్తురు ఒక ప్రాజెక్టు గురించి డిఎల్ రాజు ఏదో రాజు దగ్గర తీసుకుంటే సుమారుగా 1 monthలో 15 daysలో అయిపోతుంది అని చెప్పి మొన్నకి అమౌంట్ 2 lakhs అయితే ఏదో ఒక 15 daysలో చేస్తా అనిన తర్వాత సుమారుగా వచ్చేసి 15 days పోయి సుమారుగా 9 months వరకు వచ్చింది. 9 months అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 9 months అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 9 months అంటే కామన్గా సింపుల్గా 2 rupees లాగా ఆలోచించిన ఎంతో ఇంట్రెస్ట్ పడిపోతుంది. 9 months ఇంట్రెస్ట్ పే చేయాల్సిన పరిస్థితికి వచ్చేసిండు. అరే ఒక ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత లేట్ అయితే అటైతే ఇటైతే, ఒక సినిమా కూడా ఒక ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత సినిమాలు ఎన్ని డేస్ అయితే నువ్వు శివ వెళ్తురుకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నేను శివ వెళ్తురుకి అస్సలు సపోర్ట్ చేయట్లేదు. శివ వెళ్తురు ఎవడో బీ తెలియదు. ఓపెన్ స్టేట్మెంట్ చేస్తున్నా. శివ వెళ్తురు నన్ను ఎప్పుడన్నా చూసినా? ఆడు నన్ను చూడలే, నేను ఆడిని చూడలే. కాకపోతే వాడు మాట్లాడే మాటలలో నిజం ఉన్నాయి, నిజాలు ఉన్నాయి, నాకు అనిపిస్తుంది. వాడు నిన్ను ఎప్పుడైతే నీకు ఇవ్వను, ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసే పైసలు ఇవ్వను అని అంటే నిన్ను డామినేట్ చేస్తున్నాడు, నిన్ను బెదిరిస్తున్నాడు, అప్పుడు నువ్వు వెళ్ళు. ఇదే మీడియా దగ్గరికి వెళ్ళినప్పుడు మీడియా ఏమని మాట్లాడాలి? ఒకసారి వానికి కాల్ చేసి అదే దాంట్లో పెట్టి ఇట్లా నువ్వు ఇట్లా డబ్బులు ఇచ్చేది ఉన్నావంట కదా అని చెప్పి ఒక మాట మాట్లాడి అప్పుడు చిన్న షార్ట్ వీడియోనైనా అట్లా వదిలితే బాగుంటుంది. అతనికి కాలేజ్ చేసింది లేదు, ఎంతో మంది బాధ్యతలు ఆడు మోసం చేసుకొని ఉంటానే ఉన్నాడా. నేను హనుమంత్ యాదవ్ లైఫ్ ఫైల్ చేయాలంటే నాకు ఎంతసేపు పట్టదు. నా దగ్గర స్క్రీన్ షాట్లు లేవు, నా దగ్గర ఫోన్ పే హిస్టరీ లేదా. ఆయన లైఫ్ చిన్న స్ట్రగుల్ నుంచి స్టార్ట్ చేసి నేను ఆయన లైఫ్ ఇది నెక్స్ట్ పార్ట్లో మాట్లాడదాం. ఇప్పుడైతే శివ వెళ్తురు 2016లో తన స్ట్రగుల్తో కష్టపడి జీవితాన్ని స్టార్ట్ చేస్తే ఈరోజు వచ్చిన సక్సెస్ని మాట ఉందంటేనే ఇండస్ట్రీలో రేపు పొద్దున అంటే 100 మంది తిరుగుతారు. ఇండస్ట్రీలో మాట లేకుంటే ఏం లాభం? ఫోక్ ఇండస్ట్రీ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, టెలివిజన్ కావచ్చు, ఏదైనా కావచ్చు బై. మెయిన్ మాట
ఆ మాటనే లేనట్టు నువ్వు తీసేస్తే వన్ లైఫ్ ఏమైపోవాలి, వన్ లైఫ్ ఎలా ముందుకు పోవాలి, నీకు ఎలా డబ్బులు కట్టాలి, నీకు డబ్బులు కావాలా లేదంటే వన్ లైఫ్ స్పైల్ కావాలా? డబ్బులు కావాలి ఖచ్చితంగా. ఏదో ఒక బండ కింద చేయి పెట్టినాం, ఆ చేయి నిదానంగా తీసుకోవాలి. దాన్ని వాడిని గుంజేస్తా అనంటే డబ్బులు రావు. ఇట్లా అది ఇది పంచాయతీలు అవి ఇవి నీకు ఏమైనా వచ్చానా? ఇప్పుడు సోషల్ మీడియాలోనే నువ్వు పెట్టినావు, వాడు భయపడుతుండు. ఒకవేళ వాడు భయపడుతుండు, భయపడి 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 సంథింగ్ ఈజ్ రాంగ్. నీకు డబ్బులు ఎట్లా? ఏదైనా ప్లాట్ఫామ్ ఇస్తుంది, అరే భయ్ అవును దానికంటూ ఒక వేవ్ ఉంటుంది, దానికంటూ ఒక ఉంటుంది. వానికి ఉన్నది జీవితం మొత్తం దాంట్లోనే కదా. మన దగ్గర రూపాయి లేకున్నా మన దగ్గర పేరుంది, మన దగ్గర రూపాయి లేకున్నా మన దగ్గర ఒక విజన్ ఉంది, మన దగ్గర ఒక టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని బేస్ చేసుకునే కదా వాడు నీకు అప్పు కట్టాల్సింది. ఆ టాలెంట్నే కొట్టేస్తే వాడు ఎలా కట్టాలి అప్పు చెప్పు? దాని మీద వాడు ఇంకా ఇంకా ఎలిగేషన్ చెప్తాడు. ఏమని చెప్తాడు? నేను ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ వచ్చిండే, నీ వల్లనే పోయింది, నువ్వు వాట్సాప్లో గ్రూప్లో పెట్టడం వల్లనే ప్రాజెక్ట్ పోయింది, ఇట్లాంటి 100 చెప్తాడు. వినాల్సిందే ఇంకా. అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? అందు గురించే ఇప్పుడు ఈ మీడియా వాళ్ళు కూడా ఎంతో మంది బాధితులను చూపిస్తా అంటే, ఆ బాధితులను కూడా మొన్న మన శివ దాంట్లో నీట్గా చూపించేసిండు. ఏమని చెప్పిండు? ఏదో వానికి ఎప్పుడో డబ్బులు దాని గురించి వాడు అట్లా పెట్టినాడు, వెళ్తే కొన్ని ప్లాఫ్ అయినాయి, అప్పుడు డబ్బుల గురించి దాని గురించి దీని గురించి అని క్లారిటీగా శివ దాంట్లో మాట్లాడాను. నేను కూడా నమ్మిన. అరే వాడు ఇవ్వను అని ఎక్కడ అంటలేడే, మెన్షన్ చేస్తలేడే, ఇవ్వను నేను నీకు డబ్బులు ఇవ్వను, నువ్వు ఎవరిని చెప్పుకుంటావు చెప్పుకోపో, లేదంటే అది దాన్ని బెదిరిస్తలేడే. కాదే, వానికి అంత విజన్ లేదే. కాల్ వస్తుంది, వానికి అంత విజన్ లేదే. అట్లాంటివన్నీ పట్టుకొని ఈరోజు వాడి లైఫ్ స్టైల్ చేస్తే వాడు ఎట్లా చెప్పు? పరశురామ అనే వ్యక్తి ఒక సాధారణమైన రైతే, ఓకే 5-6 లక్షలు తీసుకొచ్చిండి, ఇండస్ట్రీలో ఎదుగుదాం అనుకున్నాడా, లేదంటే పేరు ఏదో ఒకటి సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ ఓకే, ఆయన లైఫ్ ఆయన ఎదగాలనుకున్నాడు. అట్లాంటప్పుడు నువ్వు అడ్వాన్స్ ఎందుకు సగం పే చేయాలి, అంతంతా ఎందుకు పే చేసిన? ప్రాజెక్టే లాస్ అయితే డబ్బులల్లా పాయ కదా. ఏం చెప్తున్నా అంటే, ముఖ్యంగా ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ప్రాజెక్టులు అవి అని చెప్పి మీ దగ్గర ఉన్న డబ్బులని ఇన్వెస్ట్మెంట్ చేయకండి. నీ దగ్గర టాలెంట్ ఉంటే నువ్వు చిన్నగా వేరే వాళ్ళ దగ్గర సగం పార్ట్నర్ బిజినెస్ చేసుకోండి. పార్ట్నర్ బిజినెస్ చేసిన తర్వాత దాంట్లో సక్సెస్ అనిపించినప్పుడు నువ్వు ఫుల్ బిజినెస్ అనేది ఫోకస్ చేయి. ఒకటేసారి మొత్తం ఇంత పెట్టేసి నువ్వు లాస్ అయితే రేపు ఫ్యూచర్లో ఎట్లా చెప్పు? ఎన్ని చూస్తలేం చెప్పు? అప్పుల పాలై పోయిండు, ఈ దాంట్లో లాస్ వచ్చి పోయిండు, దీంట్లో లాస్ వచ్చి పోయిండు, ఇట్లా పోయిండు ఎన్ని పోయినాడు ఇన్నలే చెప్పు? ఇదన్నమాట గైస్. ఎవ్వరు కానీ శివ వెల్తురు అయితే నాకైతే పర్టిక్యులర్గా ఆయన జీవితం స్టార్ట్ చేసిండు ఒక టాలెంట్ తోటే, ఆయన జీవితం స్టార్ట్ చేసిండు ఆయన లోపల ఉన్న ఒక విజన్ తోటే. ఆ విజన్ని కొట్టేస్తే మాత్రం డబ్బులు ఎట్లా? అందు గురించి నేనైతే శివ వెల్తురుది తప్పు అంటలేను, కరెక్ట్ అంటలేను. కాకపోతే దీనికి ఒక టాలెంట్ని కొట్టేయడం మాత్రం రాంగ్ అని అనుకుంటున్నాను. దాంట్లో ఎట్లా అంటే, ఒక ఇండస్ట్రీలో ఒకడు తొక్కుతాడు, ఒకడు ఆడుకుంటాడు, ఒకడు వాడుకుంటాడు, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు తిప్పుకుంటాడు, రేపు చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని ఎంతమందిని ఈ కృష్ణనగర్ ఇండస్ట్రీలో వాడుకుంటున్న వాళ్ళు లక్షల మంది, కొన్ని వేల మంది కాదు లక్షల మంది. రోజుకి నువ్వు నా ఇంటర్రా, నీ జీవితం మారుతుంది నా ఇంటర్రా అని చెప్పి ఊకే ఎట్టి వాని పనులన్నీ వదులుకొని తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది లేరు. అట్లాంటి దాంట్లో ఒకడు శివ వెల్తురు తన లైఫ్ని స్పాయిల్ చేసుకొని ఏదో అదృష్టం కొద్ది కొన్ని సాంగ్స్ హిట్ అయినాయి, ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ వస్తున్నాయి, ఇంకో మూవ్ వస్తుండే వానికి వచ్చిన తర్వాత నీ డబ్బులు ఆపడి ఇంకొక మాట ఆలోచించినట్లయితే వానికి ఎగ్జాక్ట్లీ ఒక చిన్న ప్రాజెక్ట్ డైరెక్షన్కి వస్తేనే 30 ఎంతనో వేలు వస్తాయి, 45,000 వస్తే నీకు దాంట్లో నుంచి 20-30 దాకా కొట్టినట్ల లైఫ్ స్పైల్ అయిపోయిన తర్వాత నువ్వు ఎంత అడుక్కున్నా ఏమి లాభం? మన కాడ నుంచి డబ్బులు లేనప్పుడు నీకు ఎట్లా తెచ్చిస్తాడు? ఇప్పుడు ఏమైనా నీకు దన్నుమని నువ్వు మీడియాకి వెళ్ళిన వెంటనే దన్నుమని వచ్చిన మీడియా ప్రతి ఒక్కరిని తప్పు చేసిన వాడిని ఎదిరించాలి, నేను కాదనను. కాకపోతే ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయినావు? రేపు అని అన్నాడు, ఒకసారి కాల్ మాట్లాడిచ్చి రేపు వరకు వేదాంత్ ఎంట్రీ ఇచ్చింటే బాగుంటుండేనేమో, అంతేనా కదా? ఇది గారి నాకు తెలిసిన విషయం అయితే నేను చేస్తున్నా. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం కొంచెం నేను మాత్రం నీట్గా మాట్లాడాలనుకున్నా. నాకు కూడా ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఉండొచ్చు, తెలియదు, ఉన్నాయి కూడా. మన బాధలు కష్టాలు మనకే. సో మనం ఒకరి గురించి చెప్పేదంత స్టేజ్ కూడా నాది కాదు. కాకపోతే ఈ సిచ్యువేషన్ ఎందుకంటే ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి, ఒక ఇండస్ట్రీ ఎంతరంగా మనిషిని వేధించి పీడించి వాడుకుని